అందరికీ నమస్కారం అండి. పిఎంసి ప్రేక్షకులకి అందరికీ వేల కృతజ్ఞతలు. ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నారు నాకు. ముందుగా మన జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు వరలక్ష్మి, మాది ఏలూరు. నేను ధ్యానంలోకి వచ్చింది 2006లో నాకు ధ్యానం అనేది పరిచయం అయిందండి. మాది విజయవాడ, మా అమ్మ వాళ్ళది. అక్కడ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి చెన్నకేశ్వర ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. చెన్నకేశ్వర గారు అక్కడ పిరమిడ్ కట్టారు మా ఇంటి దగ్గరే. అక్కడ పిరమిడ్ కట్టడంతో అక్కడ పిల్లలందరూ ఒక అక్క తీసుకొని వెళ్ళింది ఆ పిరమిడ్కి. తీసుకొని వెళ్ళేసరికి నేను అక్కడ ధ్యానంలోకి అక్కడ అక్కతో పాటు వెళ్ళడం, అక్కడ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేశానన్నమాట. చేసేసరికి అక్కడ నాకు ఫస్ట్ సిట్టింగ్లోనే శరీరం అంతా తేలికైపోతున్నట్టు, నా శరీరం అంతా కూడా అసలు శరీరం లేదనమాట, మొత్తం గాల్లో తేలిపోతున్నట్టు అదొక ఆత్మానుభూతిని పొందానమాట. పొందేసరికి ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది, ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా తన్మయత్వాన్ని పొందాను. దీనిలో ఏదో ఉందనేసి అప్పుడు అనిపించింది అనమాట. ఫస్ట్ అంటే నేను ఇష్టం లేకుండానే అక్కకి తోడని వెళ్ళాను నేను ఆ ఫస్ట్ రోజు. కానీ మరుసటి రోజు నుంచి నేను ఏదో ఇక్కడ ఈ పిరమిడ్లో ఏదో ఉంది ఏదో అనేసి నేను తనకి చెప్పకుండానే నేను వెళ్ళిపోయానమాట. ఆ పిరమిడ్కి వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేయడం అనేది గంటలు గంటలు, ఒక 3 గంటలు 4 గంటలు అలా గంటల గంట ఎక్కువగా ధ్యాన సాధన చేసేదాన్ని. చేసినప్పుడు ఒకరోజు నాకు ఎలా అంటే ఒక ధ్యానంలో అనమాట మన కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు వచ్చేసి అక్కడ ఫ్లూట్ వాయిస్తున్నారు. ఫ్లూట్ వాయిస్తుంటే ఆ ఫ్లూట్ వాయిస్తూ ఒకసారి చూడు అనేసి చూపుడు వేలుతో ఇలా చూపించారు. చూపుడు వేలు చూసేసరికి పక్కన మన పత్రిజీ గారు ఫ్లూట్ వాయిస్తున్నారు. అక్కడ ఆయన గురువు అని కానీ ఆయన పత్రిజీ గారు కానీ నాకు అస్సలు అప్పుడు తెలీదు. ఎందుకంటే నాకు అప్పుడుకి నాకు చిన్న వయసు అనమాట. 10th పూర్తయింది. అప్పుడే నాకు ఈ ధ్యాన పరిచయం అనేది కూడా అయింది. అయ్యేసరికి ఈయనెవరు ఇలా కనిపిస్తున్నారేంటి, నాకు ధ్యానంలో ఎవరో కనిపిస్తున్నారేంటి అనుకున్న 2-3 రోజులకు ఈ వారం లోపే పత్రిజ్ గారి బర్త్డే అని వచ్చిందండి. నవంబర్ 11 వచ్చేసరికి విజయవాడ జింకానా గ్రౌండ్లో పత్రి గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. చేసినప్పుడు మా అంకుల్ గారు చెప్పారన్నమాట, అమ్మ మనకి పత్రిజీ గారని గురువు గారు ఉన్నారు కదా ధ్యానానికి, ఆయన బర్త్డే వస్తుంది, అందరం వెళ్దాం రండి అని పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళారు. నేను కూడా అంకుల్ గారితో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ జింకానా గ్రౌండ్లో చూసేసరికి స్టేజ్ మీద పత్రి గారు ఉన్నారు. ఇదేంటి నేను చూసింది మొన్న ధ్యానంలో చూశాను కదా, కృష్ణుడు చూపించారు కదా, ఈయనే కదా, ఇదేంటి ఇక్కడ ఉన్నారేంటి ఇలా ఉన్నారండి. నాకు అసలు అంటే చెప్పలేకపోతున్నాను, ఆ భావాలు చెప్పలేకపోతున్నాను, ధ్యానంలో వచ్చిన అనుభవాలు నేను బయటకు చెప్పలేకపోతున్నాను. కానీ నాకేంటో అసలు ఇదేంటి ఇలా అసలు అయోమయంగా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇంకా అలా ఉండి అప్పుడు మా అంకుల్ గారితో చెప్పానమాట, అంకుల్ గారు నాకు ధ్యానంలో ఈయన కనిపించారు అంకుల్ గారు, ఇతనే నాకు కనిపించింది, ఇప్పుడు చూసేసరికి ఈయన గురువు గారు అంటున్నారంటే, అవునమ్మా ఈయన ఒక గురువు, ఈయనకి పత్రిజీ గారు అంటారు ఈయన్ని, అంటే మనకి పిరమిడ్ ధ్యానానికి ఒక గురువు ఉంటారు, ఏ విద్యకైనా గురువు ఉంటారు కదా, ఇప్పుడు పిరమిడ్ ధ్యానానికి ఈయన ఒక గురువు అని చెప్పారన్నమాట. చెప్పేసరికి అప్పుడు అవునా అనేసి ఆ రోజు చూశానండి. చూసేసరికి మరుసటి రోజే ఉదయం ఈవినింగ్ అయ్యింది పత్రిక బర్త్డే ఫంక్షను. మార్నింగు ఏంటంటే అక్కడ గుణదలకొండ అండి. మరుసటి రోజే గుణదలకొండ మొత్తం కూడా ట్రెక్కింగ్ చేశారనమాట. అందరూ సీనియర్ మాస్టర్స్ జట్కా రాఘవరావు గారు అనేసి, చెన్నకేశ్వర గారు, ఇంకా చాలామంది మాస్టర్స్ అందరూ కూడా అక్కడ గుణదలకొండ మీద ట్రెక్కింగ్ జరిగింది. అక్కడ ట్రెక్కింగ్ వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే కింద అన్ని రాళ్ళు, చిన్న చిన్న చెట్లు, అక్కడ కింద నుంచి పైకి అసలు కొండ ఎలా ఉందంటే అసలు దారి కూడా సరిగా లేదనమాట. అక్కడ పైన వెండ కిందమో రాళ్ళు రప్పలు, అక్కడ అసలు గుచ్చుకుంటున్నాయి. అక్కడే కూర్చోబెట్టేవారు, ధ్యానం చేయించారు. అన్నీ చేయిస్తే ఇదేంటి ఇలా ఉందేంటి, ధ్యానం చేయిస్తున్నారంటే ఇలా ప్లేసుల్లో ధ్యానం చేయిస్తున్నారంటే అనుకున్నా. అందరూ కూడా పత్రిగారు చుట్టూతో మోగిపోయి చక్కగా అందరూ కూడా ఆయన ఏదో క్వశ్చన్లు అడుగుతూ చక్కగా నవ్వుతూ సమాధానం ఎంతో ప్రేమతత్వంతో అందరినీ దగ్గరికి తీసుకుంటున్నారు. ఈయన గురువు అంటున్నారు, ఇలా ఉన్నారేంటి ఈయన గురువు అనేసి అప్పుడు నాకు అంటే ఆయన గురించి, ఆయన గురువు అని కానీ ఆయన ఒక మహానుభావుడు అని కానీ నాకు అప్పుడు తెలియదు ఆయన గురించి. అంత దగ్గరగా చూశాను. తర్వాత అక్కడ మా విజయవాడలోనే భవానీపురంలో పిరమిడ్ ఓపెనింగ్కి మళ్ళీ పత్రిక రావడం జరిగింది. అప్పుడు నేను మళ్ళీ అంకుల్ గారు తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత పిరమిడ్ ఓపెనింగ్కి అయిపోయిన తర్వాత పత్రికతో పాటు మేము ధ్యానం చేశాము. అయిపోయిన తర్వాత కిందకు రాగానే
పైనుంచి కిందకి వచ్చేసాం. వచ్చేసి కూర్చుని అందరం కూర్చున్నారు పత్రి గారు. మేము పత్రి గారితో ఫోటో దిగుదామనేసి ఇంకా నేను ఒక అక్క వెళ్ళేసరికి పిల్లలు ఫోటో దిగుతారంట అనేసి పక్కన ఆయన అడిగారనమాట. అడిగేసరికి రండమ్మా అనేసి ఆయన ఎంతో ప్రేమతత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకొని చక్కగా చక్కటి ఒక ఎలా అంటే ఒక తల్లి చూడండి ఎంత చక్కగా పిల్లల్ని దగ్గర చేర్చుకుంటుందో అంత ప్రేమతత్వంతో మమ్మల్ని దగ్గర చేర్చుకొని ఫోటో దిగారనమాట. దిగి అక్కడ 10 నిమిషాల పాటు నా కళ్ళల్లో కలిపెట్టి 10 నిమిషాలు అలాగే చూశారండి అప్పుడు. ఏంటి ఇదేంటి ఇలా చూస్తున్నారు ఏంటి అనుకున్నా అప్పుడు. అలా చూసిన తర్వాత అప్పుడు మామూలు స్థితికి వచ్చేసారాయన. అప్పుడు అప్పుడు ఆయన చూసా. కానీ అప్పుడు నాకు తెలీదు అనమాట ఆయన గురువనేసి. అయిన తర్వాత నాకు మ్యారేజ్ 2007లోనే మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత ఏలూరు మా అత్తగారాలది ఏలూరు అనమాట. ఏలూరు వచ్చేసాను. ఏలూరు వచ్చేసిన తర్వాత ఇంట్లోనే సాధన చేసుకోవటం ఇలా జరుగుతూ ఉండేది. అయితే నాకెప్పుడు కూడా జ్వరం ఇప్పుడు సాధన అంటే కొంచెం సాధన తగ్గిందనమాట. తగ్గిపోయేసరికి ఈ ఈ సంసారం, ఈ పిల్లలు ఇయన్నీ కూడా ఉండేసరికి ఇంక నేను ఎలా అంటే ఇంకా బయట ప్రపంచం అంటూ తెలీదనమాట. ఇంట్లోనే ఇంకా అత్తగారు ఇంకా ఇంట్లో పనులు ఇవి తప్ప నాకు వేరే ప్రపంచం అంటూ అలా గృహిణిగా ఉండిపోయాను. ఉండిపోయేసరికి ఇంట్లో నేను ధ్యానం చేసుకోవడం గుర్తొచ్చినప్పుడు, లేకపోతే బయట సజ్జన సాంగత్యం ఉండేది కాదు. అప్పట్లో నాకు తర్వాత పిల్లలు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక విజయవాడలో పత్రి గారు ఇలాగే వస్తున్నారని చెప్పేసరికి నేను అక్కడికి వెళ్ళాననమాట. వెళ్ళితే అక్కడ ఒక స్టేడియంలో పత్రి గారు అంతా చాలామంది ఉన్నారు. ఉండేసరికి నేను ప్రెగ్నెంట్ అనమాట. 5th మంత్. 5th మంత్ ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను అంత జనం ఉన్నారు కదా! నేను పత్రి గారిని ఎలా కలుస్తాను ప్రెగ్నెంట్ కదా అని ఒక మూలకి ఉండిపోయాను అనమాట. ఒక చివరికి ఉండిపోయాను. ఉండిపోయేసరికి ఆయన అటు వెళ్ళవలసిన ఆయన నా దగ్గరికే ఇటువైపు నేను ఎక్కడైతే చివర ఉండిపోయానో ఇటువైపు వచ్చారనమాట. ఇటువైపు వచ్చేసి నా దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి అప్పుడు నేను అతన్ని పట్టుకొని ఇలా సెకండ్ తీసుకున్నాను. అదొక ఎక్స్‌పీరియన్స్ అండి. అంటే మనలో భావాలు ఎలా ఉంటాయనేది ఆయనకి ఇన్నర్‌కి తెలిసిపోతుందనమాట. అలా నాకు అర్థమైందండి ఆయన అంటే ఏంటో. తర్వాత ఇంకా బయట ప్రపంచం అంటూ తెలియకుండానే ఇంట్లోనే ఉంటూ అలా గుర్తొచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటూ అలా ఉండేదాన్ని. నాకు 2012లో మా పాప పుట్టడం జరిగింది. బాబు 2011లో పుట్టాడు. అయితే 2012లో ఏం జరిగిందంటే అండి ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. అది నాకు కలలో రావడం జరిగింది. అది కానీ రియల్‌గానే అన్నీ జరిగినాయి అనమాట. కలలో వచ్చింది కానీ. ఎలా అంటే నాకు పత్రి గారు కింద మా ఆయన కింద బాడీ వికెట్ చేశారంట. బాడీ వికెట్ చేస్తే నేను ఇదేంటి బాడీ వికెట్ చేశారేంటి పెళ్ళాక ముందు ధ్యానం చేశాను కదా! ధ్యానం చేస్తే అన్ని లాభాలే అన్నారు కదా పత్రిజీ గారు. మరి ఇప్పుడేంటి ఇలా జరిగిందేంటి నా లైఫ్‌లో నేను ఆనందంగా ఉండాలి కదా! ఏడుస్తున్నానేంటి ఇక్కడ అనేసి నేను అడుగుదాను పత్రిజీ గారిని అనేసి ఇంకా పైలోకాలకి నా సోల్ అనేది పైలోకాలకి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి సార్ ఇక్కడ పత్రిజీ గారు ఉన్నారా? అసలు నేను అడగాలి పత్రిజీ గారిని. ఏం చెప్పారు పత్రి గారు అంతా ధ్యానం చేస్తే అన్ని లాభాలే అన్నారు కదా! కింద మా వారు మరి బాడీ వికెట్ చేస్తారు ఏంటి ఇదంతా అనేసి నేను అడిగేసరికి అవునా పత్రి గారు ఇంకా పైలోకాలు ఉన్నారమ్మా పైకి వెళ్ళండి అని చెప్పారు. పైలోకాలకు వెళ్ళండి అనేసరికి ఇంకా పైకి వెళ్ళానమాట. ఇంకా పైకి వెళ్ళేసరికి అక్కడ అడిగా ఏంటి పత్రి గారు అని ఉన్నారండి ఈయన అనేసరికి లేరమ్మా ఇంకా పైలోకాలు ఉన్నారు పైకి వెళ్ళండమ్మా అన్నారు. ఇంకా పైలోకాలు అనమాట. ఎంత క్లియర్‌గా కనిపించినాయి అంటే ఆ లోకాలు కూడా వెరైటీగా ఉన్నాయి. ఈజీగా వెళ్ళిపోతున్నా లోకాలకి. వెళ్ళిపోయేసరికి ఇంకా చివరి లోకానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి పత్రి గారు 2 చేతులు కూడా వెనక్కి కట్టుకొని ఉన్నారు. ఇలా వినేసరికి సార్ ఏంటి సార్ మీరేమన్నారు ధ్యానం చేస్తే అన్ని లాభాలే అన్నారు కదా! నేను ధ్యానం చేశాను. ధ్యానం ద్వారా ఏంటంటే నేను పెళ్లి కాకముందు నాకు తెలియదు అలా కోరుకోవాలని కూడా నాకు తెలియదండి. ధ్యానం చేసినప్పుడు ఆంటీ గారు అనమాట చెన్నకేశ్వరరావు గారు వాళ్ళ భార్య ఆంటీ గారు చెప్పారు. అమ్మ ధ్యానం చేయడం ద్వారా వరలక్ష్మి ఏమైనా కోరుకోవచ్చు. చక్కగా నీకు పెళ్ళి అవ్వలేదు కదా! నీకు చక్కటి భర్త రావాలి, ఎలాంటి వ్యసనం లేని భర్త రావాలి అంటే సిగరెట్ కానీ ఏమీ లేకుండా ఒక మంచి వ్యక్తి రావాలని కోరుకుంటే అలాంటి భర్తే వస్తాడమ్మా అని చెప్పింది ఆంటీ. నేను అలా ధ్యానంలో అలాగే అనుకున్నాను. అలానే వచ్చాడండి నాకు. అలా వచ్చేసరికి అలా అనుకున్నాను కదా! మరి ఇప్పుడు ఇలా జరిగిందేంటి అంతా మంచే కదా జరగాలి. ఇలా జరిగింది ఏంటి సార్ నేను అడిగేసరికి అప్పుడు సార్ అన్నారు
మీ భర్త విషయంలో కాదు, భూమి మీద చిత్ర విచిత్రాలు జరుగుతాయి, ఒకసారి చూడు అని అనేసి నా చూపుడు తన చూపుడు వేలుతో నా ఇలా కిందకు భూమి మీదకు చూపించారు. చూపించేసరికి నాకు వెంటనే నాకు మెలుకువ వచ్చేసిందండి. నిద్దట్లో మెలుకువ వచ్చేసి చూసేసరికి కింద అదే నేను ఏంటి ఇదంతా కళ, ఏంటి ఇలా ఉందనేసి ఉదయం లేవగానే మా అమ్మకు చెప్పాను. అమ్మ ఏంటి ఇలాంటి కళ వచ్చిందమ్మా ఏంటో అంటే, ఏం లేదులే పోతుందిలే అన్నారు. అనేసి నాకు ఈ కళ వచ్చిన ఒక వారం ఒక 2-3 రోజులకేనండి అక్కడ మా ఇంటి దగ్గర వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి జరుగుతుంటే అక్కడ ఏంటో వర్షం పడింది. ఆ వైర్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సగం సగంగా పిల్లలు ఏదో ప్లాస్టిక్ అంటించారనమాట. ప్లాస్టిక్ పెట్టేసరికి మా వారు వెళ్ళేసి అయ్యో పిల్లలేంటి సరిగా పెట్టలేదు వైర్లు అనేసి గబగబా వెళ్ళి ఆ వైర్ అది పట్టుకున్నారు. పట్టుకునేసరికి ఆ కరెంటు వైరు ఎలా అంటే చేతులకి చూపుడు వేలికి అతికిపోయినాయి అనమాట. అతికిపోయి అలా ఉండిపోయి ఆ కరెంట్ షాక్ కొట్టినట్టు అలా ఉండిపోయారు. గంట సేపు కూడా అలా ఉండిపోయారు. వర్షం పడుతుంది కదా, ఎవ్వరు అక్కడ లేరు. కానీ ఈయనొక్కడే ఉన్నారు. అంత గంట సేపు ఆ కరెంటు వైర్ అంతా కూడా మొత్తం శరీరం అంతా పాస్ అయిపోతుంది. మామూలు వ్యక్తులైతే చనిపోతారనమాట. అయినా సరే అక్కడ అలా ముందే నాకు అంటే విజన్ కనిపించింది కదా, పత్రి గారిని అడిగాను కదా. అయితే అక్కడికి వెళ్ళేసి నేను అలా గంట సేపు కూడా ఆయన అలా వణికిపోతున్నారంట. అప్పుడు ఎందుకనో మా నాన్నగారు బయటకు వచ్చేసి చూసేసరికి అమ్మో ఏంటి శ్రీని ఇలా అయిపోయింది అనేసరికి ఎవరో బాబు చూస్తున్నారనమాట. ఎవరో అంకుల్ గారు ఎప్పటి నుంచో అలాగా ఉన్నారనేసి. ఎవరు చెప్పట్లేదు. అయితే మా నాన్న బయటికి వెళ్ళి చూసేసరికి అప్పుడు గబగబా దేంతోనో ఇలా తీసేసరికి అప్పుడు అది కరెంటు వైరు వదిలేసింది. అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత చూసేసరికండి డాక్టర్ గారు ఆ వైర్ అంతా కూడా వేళ్ళకి అతికిపోయినాయి. ఇది ఎలా బాబు ఇలా ఎలా అయింది అసలు? నీకు అసలు ఏమీ కాలేదసలు. ఒక టీటీ ఇంజెక్షన్ ఒక్కటే చేశారు. చూడండి ఎంత ఇది అంటే మనం గురువుని మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధిగా ఎంతగా నమ్మితే గురువు మన వెనకాతల ఎంత ఉంటారనేది ఇదే నిదర్శనాలండి. నేనప్పుడు నాకు తెలియకపోవచ్చు కానీ తర్వాత ఇవన్నీ చూసుకుంటే నా నా మెమరీ చూసుకుంటే ధ్యానంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అలా నేను అప్పుడు రియల్‌గా నాకు కల వచ్చింది కదా, బాడీ వికెట్ చేసేస్తానని ఒక 3 రోజులకే నాకు ఇది ప్రత్యక్షంగా కనిపించింది. తర్వాత ఇది జరిగిన ఒక 3 రోజులకే పీఎంసీలో కడతాల్లో మనకి పిరమిడ్ అనేది అప్పుడే 2012లోనే అక్కడ కడతాల్లో కైలాసపురిలో జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఏంటంటే అది జరిగిన మరుసటి రోజే పీఎంసీ చూడండి టీవీ 9లోని అనేక రకాలుగా డబ్బుల గురించని అయ్యని నెగెటివ్‌గా మనకి న్యూస్ వేశారు. అప్పుడు అర్థమైంది. అన్ని న్యూస్‌లో వేస్తుంటే ఇదేంటి ఈయన గురించి ఇలా అంటున్నారు ఏంటనేసి నాకు అప్పుడు అర్థమైపోయింది. ఎందుకంటే ముందే నాకు చెప్పారు కదా, కల్లో ముందే చెప్పారు. మీ వారు చనిపోవడమే కాదు, భూమి మీద చిత్ర విచిత్రాలు జరుగుతాయి చూడన్నారు. అంటే చిత్ర విచిత్రాలే. అంత పీఎంసీ అనేది మన పిరమిడ్ మెడిటేషన్ అనేది, ఈ ధ్యానం అనేది ఇంకా టీవీ 9 ఇంకా ప్రచారం చేశారన్నమాట. చిత్ర విచిత్రంగానే జరిగినాయి. అప్పుడు ఎంతోమంది ఎన్నో అనుకున్నా సరే అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ముందే అన్నీ చూపించారు. ఇవన్నీ కూడా అనేసి నాకు అప్పుడు గురువు యొక్క మహిమ నాకు అర్థమైందండి. అర్థమైన తర్వాత ఇంకా అలా ఎవరేమనుకున్నా మనసులోనే ఉంచుకుంటూ ఆయన్ని మాత్రం నేను ఎప్పుడూ తలుచుకుంటే ఉండేదన్నమాట. ఎందుకంటే చూడండి ఒక పెద్ద పులి కళ్ళల్లో ఏదైనా మేకపిల్ల కానీ ఏదైనా కళ్ళలో పడితే కానీ దాన్ని వదిలిపెట్టదు. అలాగే మనం ఎప్పుడైతే శిష్యుడు గురువు ఒక కళ్ళల్లో ఎప్పుడైతే మనం పడ్డామో ఎప్పుడు కూడా గురువు మనకు తోడుగా ఉంటారనేది నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలండి, ఎన్నో చూశానన్నమాట. అందుకే నాకు ఆ బ్రహ్మ సుభాష్ పత్రి గారి ఒక బాట ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి నా జీవితాన్ని ఇంకా అంకితం చేసేసానమాట. ఇంకా దీనికోసమే నా శ్వాస ఉన్నంత వరకు వర్క్ చేయాలి, తన కోసమే నా జీవితం అనేసి గట్టిగా నేను నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే అది జరిగిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఆయన గురువు యొక్క మహిమ ఏంటో అనేది. అప్పటి నుంచి కూడా నేను ఇంకా ఇంట్లోనే ఉంటూ అంటే బయటికి వెళ్ళేది లేదండి. ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేసుకుంటూ అలా ఉండేదాన్ని. అయితే ఇంకా పిల్లలు పుట్టడం కొంచెం వీక్ అయ్యాననమాట. వీక్ అయ్యేసరికి ధ్యాన సాధన కొంచెం తగ్గేసరికి నాకు జ్వరం రావడం అలా వచ్చేసరికి అప్పుడు మళ్ళీ చెన్నకేశ్వర గారే మళ్ళీ నాకు మోటివేషన్ అయ్యి, నువ్వు ధ్యానం చేయాలమ్మా, నువ్వు ధ్యానం చేయడం ద్వారా ఇంకా నీకు అభివృద్ధి అనేది కలుగుతుంది అనేసరికి ఇంకా గంటలు ధ్యాన సాధన అనేది ఇంకా పెంచడం జరిగిందండి. ధ్యాన సాధన పెంచితే ఎందుకంటే గంటలు ఎప్పుడైతే ధ్యాన సాధన చేశానో ఇంకా ఎన్నెన్నో అనుభవాలన్నమాట. ఎంతోమంది మాస్టర్స్ వచ్చేవారు. నీవు ధ్యాన ప్రచారం చెయ్యాలి అనేసి నాకు మాస్టర్స్ వచ్చి నాకు మెసేజ్ ఇవ్వడం కానీ అది చేసేవారండి. చేసేసరికి ఒకరోజు ఒక మాస్టర్ వచ్చారనమాట. వచ్చి నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలి వరలక్ష్మి అన్నారు.
నేను ధ్యాన ప్రచారం చేయటం ఏంటండి, నాకు నోటంట మాట కూడా రాదు, సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. నేను ధ్యాన ప్రచారం చేయటం ఏంటంటే, లేదు నువ్వు చేస్తావు, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం అని చెప్పారు. చెప్పేసరికి సరే అనేసి నేను అనుకున్న తర్వాత మరుసటి రోజే నేను ఏదైతే మాస్టర్స్ చూపించారో అక్కడికి వెళ్ళానండి. అంటే ఆ దారి కూడా చూపించారనమాట మాస్టర్స్. "నువ్వు ఇటు వెళ్ళి నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి" అని చెప్పారు. చెప్పేసరికి అక్కడికి వెళ్ళి నేను చూసేసరికి అక్కడ స్కూల్ ఉంది. స్కూల్లోకి వెళ్ళి ధ్యానం ప్రచారం అనేది అక్కడ స్టార్ట్ చేస్తాం. ముందు స్కూల్లోనే చేశానండి. చేసేసరికి అక్కడ స్కూల్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారక్కడ. ఒక 40 నంబర్స్ 50 నంబర్స్ పిల్లలు ఉండేసరికి అక్కడికి వెళ్ళి స్కూల్‌కి వెళ్ళి మేడం ఇక్కడ ధ్యానం అనేది నేర్పిస్తామండి అని చెప్పాను. చెప్పేసరికి అమ్మ ఇది మున్సిపల్ స్కూల్ కదా! స్క్వాడు మేము ఎందుకంటే పర్మిషన్ తీసుకొని నేర్పించాలన్నారు. ఇదేంటి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు కదా అనేసి, సరేనండి అయితే నేను వెళ్తానండి అనేసరికి, ఆగమ్మా వెళ్ళమాకు ఆగండి ఒకసారి మున్సిపల్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తాం ఆగనేసి, వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళుంటే మున్సిపల్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే చెప్పడం జరిగిందనమాట. ఒక మేడం వచ్చారు ఇక్కడ ధ్యానం పిల్లలకి నేర్పిస్తారట అని చెప్పారు. చెప్పేసరికి ఆ మేడం ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే, ఆహా! ఆ అమ్మాయి ఎవరో ధ్యానం నేర్పిస్తారట, ఫ్రీగా నేర్పిస్తారట పిల్లలకి, ధ్యానం ఎంత మంచిదో కదా! మేడం మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగేసరికి వెంటనే మేడం నాకు ఆ స్కూల్‌లో పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వగానే నేను వెంటనే 2018 అండి ఇది జరిగింది. ఆ వెంటనే నేను ధ్యానం అని పిల్లలకి చెప్పడము, అంటే ఏం చెప్పాలో కూడా తెలీదు. కానీ అక్కడ సాక్షిగా నేనున్నా అంతే. నోటి వెంట ధ్యానం గురించి అన్నీ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అక్కడ అప్పుడు టీచర్స్ కానీ అందరూ పిల్లలందరూ ధ్యానంలో కూర్చోబెట్టిన టీచర్స్ కూడా ఏమంటున్నారంటే, "చాలా బాగుందమ్మా, అద్భుతంగా చెప్తున్నారమ్మా. మీరు ప్రతిరోజు ఇలా 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక అరగంట అయినా తీసుకోండమ్మా కనీసం, ఒక గంట కాకపోయినంటే సరేనమ్మా వస్తాను నేను" అనేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి నేను ధ్యానం అనేది నేర్పించడం జరిగిందండి. అది నా మొదటి ధ్యాన ప్రచారం అనమాట. చేసేసరికి ఇంకా మాస్టర్స్ చెప్పారు కదా! ఇలా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఒకరోజు ఏంటంటే నాకు కొంచెం అనారోగ్యంగా జ్వరం వస్తూ ఉండేది కదండీ! జ్వరం వస్తే తగ్గట్లేదనమాట. తగ్గపోయేసరికి ఎక్కువగా హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే అక్కడ ఇంజెక్షన్ తీసుకోవడము, ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావడం. ఇదే ఇంక నెలలో ఒక 5, 6 సార్లు వస్తూ ఉండేది. ఇదేంటి ఎప్పటికీ అసలు ఇది తగ్గట్లేదు, అసలు ఇదేంటి ఇలా వస్తుందేంటి అనేసి అనుకునేసరికి ఒకరోజు విపరీతమైన జ్వరం అనమాట. ఆ రోజు సాధన కూడా ఎక్కువగా చేశాను. విపరీతమైన జ్వరం వచ్చేసరికి నైట్ 1 గంట అయిపోయిందండి. మా వారు డ్యూటీ నుంచి రావడం జరిగింది. అక్కడ నేను ఆ రోజు మా వారొచ్చి అన్నారు, "ఏంటి ఇంత జ్వరం వచ్చేసింది, టాబ్లెట్ అది ఏసుకోలేదా? మందులు వేసుకోలేదంటే?" మందులు వేసుకున్నాను అయినా సరే నాకు ఇది తగ్గడం లేదు అంటేసరికి, "లేదు వేరే డాక్టర్‌ని మార్చుదాం ఆగు, అసలు ఎందుకు ఇది తగ్గట్లేదు" అనేసి అన్నారు. అనేసరికి సరే అనేసి నేను ఉదయం లేచి వెళ్దాంలెండి అనేసి, "మీరు పడుకోండి" అనేసి ఆయన్ని చెప్పాను. నాకు జ్వరంకి ఏంటంటే అంత విపరీతమైన జ్వరానికి నాకు అసలు నిద్ర రావడం లేదనమాట. నిద్ర రాకపోయేసరికి నేను అలా కూర్చొని ఉన్నా. ఉండేసరికి మొబైల్ తీసుకొని ఎందుకనో ఇలా టచ్ చేయగానే రమణ మహర్షి జీవిత చరిత్ర అని వస్తుందండి. వచ్చేసరికి నేను అది పెట్టుకొని యూట్యూబ్‌లో అది పెట్టుకొని అలా కూర్చొని ధ్యాన స్థితిలో అలా నా కళ్ళు మూతలు పడిపోయినాయి. మూతలు పడిపోయేసరికి ఆ కాసేపటికే నా ముందు ఎవరో వస్తున్నట్టు, నా ముందు అలా కూర్చున్నట్టు నాకు ఏంటో తెలియని తన్మయత్వం అనమాట. వచ్చి ఎవరో మనుషులు వస్తున్నట్టు నా పక్కనే కూర్చొని ఆ జీవిత చరిత్ర అనేది ఫోన్‌లో కాదు, ఎవరో చెప్పుతున్నారనమాట నాకు. చెప్పుతున్నట్టు వస్తుంది. వచ్చేసరికి ఇంక అలా ధ్యాన స్థితిలోనే ఉన్నాను. కాసేపటికి ఏమైందంటే నా శరీరంలో ఆ వేడంతా కూడా చెమట రూపంలో బయటకు వచ్చేయడం గమనించానండి. గమనిస్తున్నాను. ఆ కాసేపటికి ఎప్పుడైతే ఆ చెమట రూపంలో బయటికి వచ్చేసిందో మొత్తం నా శరీరం అంతా తడిచిపోయిందనమాట. వచ్చేసిందో కాసేపటికంటే నా శరీరం అంతా ఒక కాంతివంతంగా అయిపోయిందనమాట. శరీరం అంతా ఒక శక్తి ఎంత శక్తిగా ఉంటదంటే అంత శక్తిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత రమణ మహర్షి ఏదైతే అంటున్నారో, వెళ్ళిపోయి శివలింగాన్ని అప్పా అని పట్టుకున్నారో, నేను వెళ్ళిపోయి అప్పా అనేసి నేను ఆ శివలింగాన్ని పట్టుకుని ఏడ్చేస్తున్నానమాట. నా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేనే అక్కడ రమణ మహర్షిని అయిపోయానమాట. ఆ శివలింగాన్ని పట్టుకొని ఏడ్చేస్తున్నాను. ఆవు వచ్చేసి ఆవు వచ్చిందనమాట. అది ఏదో మొబైల్‌లో జరుగుతున్నట్టు, అది ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ నేనే పొందుతున్నా అక్కడ. అయితే అక్కడ ఆవు కనిపించేసరికి ఆవునేమో, "లక్ష్మి నీకు దెబ్బ తగిలిందమ్మా" అనేసి దాన్ని చూసి నేను ఎంతో ప్రేమని ఇచ్చేస్తున్నాను. అవన్నీ కూడా జరిగేసరికండి అది ధ్యానంలో మొత్తం జరిగేసరికండి మొత్తం కూడా హీలింగ్ అనేది మొత్తం కూడా జరిగిపోయింది. ఎంతో నా శరీరం అంతా ఎంత శక్తివంతంగా అయిపోయిందనమాట.
తెల్లవారు 7 అయిపోయింది. 7 అయిపోయేసరికి ఆ కిటికీలో నుంచి మా ఇంట్లో ఆ కిటికీలో నుంచి సూర్యకిరణాలు నా మొహం మీద పడేసరికి అప్పుడు లేచా. లేచేసి అమ్మో! తెల్లవారు అయిపోయింది కదా! పిల్లలకి బాక్సు కట్టాలనేసి గబగబా లేచి వంట చేసేసి, ఇంకా పిల్లలకి స్కూలుకి పంపించేసి, ఇంకా మా వారిని లేపి టిఫిన్ పెట్టేసరికి, ఇంకా నీకు బాగా జ్వరం తగ్గట్లేదు కదా! రాత్రి కూడా చాలా జ్వరం వచ్చేసింది నీకు. హాస్పిటల్‌కి వెళ్దాం నడు అన్నారు. లేదండి ఇంకా హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. నాకు చాలా రాత్రి ఏదో జరిగింది. కానీ ఎంత ఉల్లాసంగా ఉన్నాను చూడండి. ఎంత శక్తిగా ఉందో చూడండి. నాకసలు జ్వరం లేదు, ఏమీ లేదు. చాలా బావుందండి. నాకెంతో ఆనందంగా ఉన్నానండి నేనని చెప్తుంటే, నీ బొంద అలాగే అంటావు నువ్వు. మళ్ళీ జ్వరం, జ్వరం అంటావు మళ్ళీ రా అనేసన్నారు. లేదు, లేదు ఒక్కరోజు చూడండి జ్వరం వస్తే కనుక మళ్ళీ తీసుకెళ్దురు గానీ, ఈరోజు చూడండి ఒకసారి అనేసి, సరే అనేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారండి. నేను అక్కడ కింద మా పక్కింటి ఆంటీ గారు మాట్లాడుతున్నారు కింద. మాట్లాడుతుంటే మా ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచి నేను కింద నుంచి ఆవిడ కింద మాట్లాడుతుంది, నేను పైనుంచి మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే అటువైపు నుంచి వస్తున్న ఒక సాధువు అనమాట. కాషాయ వస్త్రాలు ధరించి వస్తున్నారు. వస్తుంటే ఆయన అంటున్నారు, "అమ్మా తగ్గిందమ్మా" అని అంటున్నారు. అంటే నేను ఫస్ట్ ఇనిపించుకోను. నన్ను కాదేమో అనేసి ఇనిపించుకోలే. అమ్మా నిన్నే అమ్మా అనేసి మళ్ళీ పిలిచారు. పిలిచేసరికి అనేసి ఇలా నేను చూసేసరికి తగ్గింది కదమ్మా అనేసి ఆయన 2 చేతులు పట్టి 2 చేతులతో నా పైనుంచి ఎంతసేపో ఒక 5 నిమిషాల పాటు ఏంటేంటో చదివి ఆశీర్వదిస్తున్నారనమాట. ఆశీర్వదిస్తుంటేనేమో ఈయనెవరు నన్ను ఆశీర్వదిస్తున్నారేంటి? తగ్గింది కదమ్మా! నీకు బాగుంటదిలే అమ్మా! ఇక నుంచి బావుంటదమ్మా అన్నారు. అనేసరికి బాగుంటదా అంటున్నారు, తగ్గిందా అంటున్నారు. ఈయనెవరు అనేసి నేను అనుకున్నాను. అనుకోని ఇంకా అలా పాపం ఎవరికో భోజనమేమోలే అలా అన్నం కోసం వచ్చారేమో టైం అయింది కదా! అనేసి ఇంక గబగబా భోజనం కోసం వచ్చారనేసి నేను ఇంకా మా ఇంట్లో ఉన్న అన్నము, కూర అన్నీ తీసుకొని కిందకి వెళ్ళి గబగబా కిందకి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇటు వెళ్ళాను, అటు వెళ్ళాను. అతను అంత ఫాస్ట్‌గా వెళ్ళడానికి అంత ఏజ్డ్ కూడా కాదనమాట. ఒక 70, 80 వేళ్ళ మనిషిలా ఉన్నారాయన. ముసలతనే. ఇటు అటు చూసాను ఎక్కడ లేరు కింద. నేను చూసింది నిజమా కాదా నాకే అయోమయంగా ఉంది. ఇదేంటి నేను చూసాను కదా! కళ్ళారా చూసాను. కానీ కనిపించట్లేదు. ఇదంతా ఏంటి నాకొక మాయలా అయిపోయింది. తగ్గిందా అంటున్నా నాకు రాత్రి జ్వరం వచ్చిందని ఈయనకెలా తెలుసు? ఇలా ఇంత మాయలాగా ఎలా జరిగిందనేసి అప్పుడు వెంటనే నేను శ్యామల గారు ఏలూరు శ్యామల గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. శ్యామల గారికి ఫోన్ చేశాననమాట. ఫోన్ చేసేసరికి, "మేడం ఏంటో గాని నాకు ఇలా వచ్చింది మేడం. రాత్రి ఇంత ఫీవర్ వచ్చింది బాగా విపరీతంగా. అలా ఇలా ఉదయం లేచేసరికి ఎవరో ఒక ఆయన ఇలా వచ్చారన్నారు. కానీ ఆయన మాయమైపోయారు. నాకు ఇదంతా విచిత్రంగా ఉంది మేడం. నాకు ఏమి అర్థం కావడం లేదు" అనేసరికి అప్పుడు ఆ మేడం అన్నారు, "అమ్మా మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చో, మళ్ళీ ధ్యానంలో కూర్చో. వచ్చిన మాస్టరే వచ్చుంటారు. నీకు ఇంత దీనిగా జరిగింది కాబట్టి" అనేసరికి అప్పుడు నేను మళ్ళీ ధ్యానంలో కూర్చొని గంటలు పిల్లలు స్కూల్‌కి 9కి పంపించేసి ఒక మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయేవారు. ఇంక గంటలు ఒక 10 గంటలు ఎన్ని గంటలనేది నాకు తెలిసేది కాదనమాట. గంటలు సాధన చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఎవరు మాస్టర్స్ మీరెవరు అనేసి నేను క్వెషన్ వేసుకున్నప్పుడు అప్పుడు రమణ మహర్షి అండి. రమణ మహర్షి నవ్వుతూ కనిపించారనమాట. నవ్వుతూ కనిపించినప్పుడు అప్పటి వరకు నాకు రమణ మహర్షి ఎవరో ఏంటో నాకు తెలీదు. కానీ అప్పుడు నవ్వుతూ కనిపించారు. ఈయన కనిపిస్తున్నారేంటి ఈయన అనేసి మళ్ళీ క్వెషన్ వేసుకుని, మాస్టర్స్ మీరెవరు నాకు క్లియర్‌గా చెప్పండి. ఎందుకంటే నేను అబద్ధం చెప్పకూడదు కదా! నాకు క్లియర్‌గా తెలియాలి కదా మీరెవరో అనేసరికి మళ్ళీ నేను రమణ మహర్షిని అనేసి నవ్వుతూ మళ్ళీ కనిపించారనమాట. మళ్ళీ కనిపించి అప్పుడు క్లియర్‌గా నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండి జ్వరం అనేది నాకు అస్సలు లేదండి. అంత ధ్యానం అనేది ఎంత గొప్పదో, మన గురువుగారు ఎంత అద్భుతమైనటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడంటే ప్రతి ఒక్కరూ ఇది ఉపయోగించుకుంటే అసలు మన శరీరాన్ని వజ్రకాయం చేసుకోవాలంటారు. అంటే మన చూడండి ఎంత సింపుల్‌గా సంసారంలో ఉంటూ, కుటుంబంలో ఉంటూ, అన్ని కోణాల్లో అన్నీ చూసుకుంటూ ఎక్కడికో వెళ్ళకుండా అన్నీ చూసుకుంటున్నాము. కానీ ధ్యాన స్థితిలో మన రోగాలను తగ్గించుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, అన్ని సమస్యల నుంచి బయటపడుతున్నాం. ఇంత అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడనేసి నాకు అప్పుడు అర్థమైందండి. ఎంతెంతో అనుభవాలనమాట. అలా అప్పటినుంచి జ్వరం అనేది నాకు ఎలాంటి అనారోగ్యం లేకుండా నాకు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాననమాట. ఉండడంతో ఇంకా ధ్యాన ప్రచారం అనేది అప్పుడు స్టార్ట్ చేసే మాస్టర్స్ ఎప్పుడైతే నాకు ధ్యానంలో వచ్చి
చెప్పడం జరిగింది. "నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యాలి వరలక్ష్మి" అని చెప్పారు. అప్పుడు ఇదేంటి అంటే నేను ధ్యాన ప్రచారం చెయ్యాలి అని మాస్టర్ చెప్పేవారు. కానీ నేను వెళ్ళేదాన్ని కాదనమాట. నాకు మాట్లాడడం రాదు. ఎలా మాట్లాడాలో తెలీదు. నేనెలా ధ్యాన ప్రచారం చేస్తాను అంటే అప్పుడు మాస్టర్ చెప్పేవారనమాట. "నీకెందుకు మేము చూసుకుంటాం. నువ్వు మాత్రం ధ్యాన ప్రచారం చెయ్యాలని" చెప్పేసరికి అప్పుడు మళ్ళీ శ్యామల గారికి చెప్పి, "మేడం మాస్టర్స్ అయితే నన్ను ఇలా అంటున్నారు మేడం" అంటే, "లేదమ్మా నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి. వాళ్ళే చూసుకుంటారు. నీకెందుకు గురువులు ఉంటారు కదా" అనేసరికి అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యాన ప్రచారం అనేది చేస్తూనే ఉన్నానండి. అలా నేను నా ధ్యాన ప్రచారం అనేది స్కూల్ నుండి స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఒక 50 మంది స్కూల్ మా ఇంటి దగ్గర ఏదైతే మాస్టర్స్ చూపించారో అక్కడ 50 మంది పిల్లలకి ధ్యానం నేర్పించాను. తర్వాత మా పిల్లలు చదువుతున్న స్కూల్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి టీచర్స్ చెప్పానమాట. "మేడం మీ పిల్లలందరికీ కూడా నేను ధ్యానం నేర్పిస్తానండి" అనేసరికి "ఓకే అమ్మ" అనేసి వాళ్ళు ఒక వారం ఒక రోజు మాకు ఛాన్స్ ఇచ్చారనమాట. చెప్పండి అనేసి. ఇచ్చేసరికి నాకు ఏమీ తెలియని నేను అక్కడ నుంచున్నానండి అంతేనండి. నుంచునేదాన్ని. ఎలా నోట్లోంచి వచ్చేసాయో తెలీదు. ఒక 500 మంది, ఒక 50 మంది పిల్లలకి స్టార్ట్ చేశాను నేను. 500 మంది పిల్లలకి ధ్యాన ప్రచారం అప్పుడప్పుడు చేసేదాన్ననమాట. అలా కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేదాన్ని. అందరూ బావుంది, బావుంది అనేసి క్లాప్స్ కొట్టేవారు. నాకది అసల ఏం చెప్పానో నాకు ఆ క్లాస్ అయిన తర్వాత చూసుకుంటే ఏం చెప్పానో తెలిసేది కాదు. కానీ అలా వచ్చేసేది. అసలు ఎంత అద్భుతమో సేవ అనేది. ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్పగా ఇచ్చారసలు. అంటే మనం ఒక పరికరంగా నిలబడితే చాలు. గురువుకి నేను సరెండర్ అయిపోయి సేవ చేస్తాను. మాస్టర్స్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయామో వాళ్ళే చూసుకుంటారని నాకు నా జీవితంలో ఎన్నెన్నో ఎక్స్‌పీరియన్స్‌లనమాట. అలా నేను ధ్యాన ప్రచారం అనేది చేయడం జరిగింది. ఇంకా ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్నండి. అలా ఒకరోజు ఏంటంటే అందరూ పత్రి గారి దగ్గరికి వెళ్తున్నారు. అందరూ చూస్తున్నారు. అందరూ ఇలా అంటున్నారని పత్రి గారిని ఇలా కలిసాం, అలా కలిసామని నాకొచ్చి చెప్తూ ఉండేవారు. చెప్పేసరికి నేనైతే నాకు ఇంట్లోనే పరిమితం. బయటికి అడుగు పెట్టడానికైతే లేదు. ఎంతసేపు స్కూలుకి వెళ్ళి మా పిల్లలు స్కూలుకని వెళ్ళి అలా ధ్యాన ప్రచారం చేసేదాన్ని. కానీ ఇంకెక్కడికైనా క్లాస్‌కి వెళ్తాను అంటే మా వారు అనేవారు, ఇంకా అత్తగారు ఆళ్ళందరూ ఉన్నారు కదా! "నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇంకా ఎక్కడికి బయటికి అవసరం లేదని" అనేవారు. అనేసరికి నేను ఇంక ఇంట్లోనే ఉంటూ నా సాధన అయితే నేను చేసుకుంటూ ఉండేదాన్ననమాట. అప్పుడు నేను ఏంటంటే ఎప్పుడైతే నేను ఇలా సాధన అదే ఇలా ఇంట్లోనే ఉంటూ ధ్యాన సాధన చేసుకుంటున్నానో, ఒక్కోసారి ధ్యాన మహాచక్రం జరుగుతూ ఉందండి. అప్పుడు అందరూ ఎంతో వేల మందనమాట. ఒక వేల మంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. పత్రి గారు ఫ్లూట్ వాయిస్తుంటే అసలు అంత తన్మయత్వంతో 3 గంటల సేపు అంత అద్భుతమైనటువంటి ఆ యజ్ఞం జరుగుతుంది కదా! ఆ యజ్ఞానికి నేను వెళ్ళలేకపోతున్నాను అనేసి పి పీఎంసీ ఏదైతే ఉందో లైవ్ ఇస్తున్నారు కదండీ! పీఎంసీ లైవ్ పెట్టుకొని నేను ధ్యానం ఇంట్లోనే చేశాననమాట. ఇంట్లో చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంట్లో చేసుకున్నప్పుడు అప్పుడు ఒకరోజు ఎన్ని రోజులు జరుగుతుంది? 11 రోజులు కూడా ఉదయం నుంచి 3 గంటలు అంటే నేను 3కే కూర్చునేదాన్ని. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆహ్, ఆ 5 గంటలకి లైవ్ పెట్టేసుకుని పీఎంసీ లైవ్ పెట్టేసుకొని ధ్యాన స్థితిలో అలా కూర్చునేదనమాట. పెట్టేసుకుంటే ఒకరోజు ఏం జరిగిందంటే అండి, అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అనమాట. అయితే ఆ రోజు పత్రి గారనమాట నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రి గారు కూడా హాస్టల్‌గా ఒక వైట్ డ్రెస్ ఏసుకొని నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి నన్ను రా అనేసి తీసుకొని వెళ్లారండి. హాస్టల్‌గా తీసుకొని వెళ్లి అక్కడ ధ్యానం ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞం అంతా కూడా మొత్తం స్టాల్స్ గానీ, అక్కడ యజ్ఞం జరుగుతున్నటువంటి ధ్యానం దగ్గరికి కానీ అన్నీ తీసుకొని వెళ్లి నాకు అన్నీ చూపించారు. అన్నీ చూపిస్తే ఒక కన్నుల పండుగ ఎంత వైకుంఠంలా కనిపించిందండి నాకంతా కూడా. ఒక వైకుంఠం ఎలా అయితే ఉంటుందో అంత అద్భుతంగా అదంతా కూడా కడతాలంతా చూపించారండి. చూపించేసరికి హాస్టల్‌గా నేను ఎంత ఆనందపడిపోయానో, అమ్మో! అంత అద్భుతమా? ఇంత వైకుంఠంలా ఉంది. ఇంత అద్భుతంగా ఉందనేసి నేను అలా అదంతా కడతాలంతా చూసానమాట. చూసిన తర్వాత నన్ను ఒక దగ్గరికి తీసుకెళ్లారు పత్రిగారు. తీసుకెళ్ళి ఒక ప్లేట్ ఇచ్చి, ఒక ప్లేట్‌లో ఒక చట్నీ, ఒక పప్పు ఏసి, అన్నం పెట్టి, సాంబార్ ఏసారన్నమాట. "ఇది తిను" అన్నారు. అది తిన్నానండి. తినిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ధ్యాన స్థితిలోంచి బయటకు రావడం జరిగింది. అలా నేను ధ్యానంలో అనుభూతి పొందానండి. అంటే కడతాలు వెళ్ళకముందే నేను కడతాలు కూడా హాస్టల్‌గా వెళ్ళి చూడడం జరిగిందనమాట. అంత గురువు యొక్క మహిమ చూడండి ఎంత గొప్పదో అసలు. నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. నేను అందరూ వెళ్తున్నారు, పత్రికని అందరూ చూస్తున్నాను అనుకుంటారు. కానీ నేనెక్కడా కలవలేదు. పత్రికతో మాట్లాడలేదు. అంటే అంతకుముందు పెళ్ళవ్వకముందు అతనితో కలిసాను. అతనితో నేను చక్కగా మా మా ఆహ్, పత్రికని పట్టుకుని అన్నీ చేశాను. కానీ గురువు అని తెలిసిన తర్వాత, ఆయన మహత్యం ఏంటో తెలిసిన తర్వాత నేను కలవలేకపోయాననమాట. మాట్లాడలేకపోతున్నాను. సెకండ్ కూడా తీసుకోలేకపోయాను అనే స్థితికి ఉన్నాను నేను అనుకున్నా. కానీ తర్వాత అర్థమైందేంటంటే, గురువు తెలియకుండానే మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ఉంటామో,
చూసి కాదండి. గురువును మహిమ చూసి లేకపోతే గురువునితో ట్రావెల్ చేస్తే కాదు. గురువు తెలియకుండానే తన మీద నమ్మకంతో ఎప్పుడైతే మనం నమ్మకంగా మన ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యాన ప్రచారం గురువు మీద నమ్మకంతో ఉంటామో అదే అసలైన శిష్యుడండి. నాకు అర్థమైందనమాట. ఎందుకంటే గురువుతో కలవాలి, గురువుతో ఎప్పుడో మనం ప్రచారం చేసుకోవాలి, గురువుతో ఇన్ని సంవత్సరాలు తిరిగామని కాదు. ఆయన గురువు ఒక లక్ష్యం మీద మనం ఎంత ఆయన మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము ఉంటే చాలనమాట. ఆయన తెలియకుండానే ఆయన మీద నమ్మకం ఎప్పుడైతే పెట్టుకున్నామో అదే అసలైనది. అసలే గురువుకి ఇచ్చినటువంటి అది గురువు కూడా అదే కోరుకుంటాడు అని నాకు నా అనుభూతి అనమాట. అప్పుడు నేను అనుభూతులన్నీ కూడా పొందడం జరిగింది. పత్రిగారిని నేను అప్పుడు హాస్టల్‌గా అలా అలా చూడడం జరిగింది. ఎన్నో సార్లు అనమాట హాస్టల్‌గా రావడం నా దగ్గరికి. అంటే వచ్చి ఇలా ఎన్నెన్నో కబుర్లు నేను ఏదైతే చెప్పాలనుకున్న పత్రిగారికి నేను వచ్చేసరికి అక్కడికి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి ఆయన చెప్పండి అనేవారు. ఇలా చెప్తూ ఉంటే ఆయన అన్నీ ఇలా వింటూ ఉండేవారనమాట. అలా నేను హాస్టల్‌గా ఆయనతో నాకు ప్రయాణం చాలా జర్నీ చేశానండి. అలా చేసిన తర్వాత ఒకరోజు ఏమైందంటే అనుకున్నాననమాట. అందరూ కలుస్తున్నారు. నేను కలవలేకపోతే పత్రికని సెకండ్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఏంటి అసలు ఇదేంటిది? నేనేమైనా పాపం చేశానంటావా? ఎప్పుడో నాకు గురువు తెలియకముందు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. కానీ ఇప్పుడు చూడాలి కదా గురువు గారిని అసలు. ఇప్పుడు నాకు సెకండ్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఎందుకని అసలు అనేసి నాకు చాలా బాధ అనిపించేసింది ఒకరోజు. బాధ అనిపించేసరికి ఒకరోజు ఇలాగే ఏలూరు శ్యామల మేడం వాళ్ళ ఇంటికి పత్రికారు వస్తున్నారనేసి చెప్పడం జరిగిందండి. శ్యామల మేడం ఫోన్ చేసి చెప్పారు. ఇలా పత్రికారు వస్తున్నారు వరలక్ష్మి అని చెప్పారు. చెప్పేసరికి అవునా మేడం పత్రికారు వస్తున్నారా అనేసి నేను కూడా ఎంత ఆనందపడిపోయానంటే అసలు నా గురువు వస్తున్నాడు, నేను చూడాలి. నా గురువుని ఎప్పుడో చూసి ఎన్నో సంవత్సరాల క్రితం చూశాను. కానీ ఇప్పుడు చూడాలి కదా గురువుని. నేను వెళ్ళి అతన్ని చక్కగా అద్భుతంగా నేను పరిచయం చేసుకోవాలనేసి అనుకున్నాను. కానీ ఆ రోజే నాకు ఏంటంటే ఫంక్షన్ ఒకటి తగిలిందండి. విజయవాడ వెళ్ళాల్సొచ్చింది. ఏలూరు పత్రిసారి వచ్చారు. నాకు విజయవాడేమో ఒక ఫంక్షను వచ్చింది. ఏంటి మా వారేమో ఫంక్షన్‌కి వెళ్ళాలి కదా రా అనేసి అంటున్నారు. ఇదేంటి నా పరీక్ష పత్రికని చూడాలనేసి రాక వస్తున్నారు ఏలూరు. నేను చూడాలనేసి ఎంతో తన్మయత్వంతో ఉంటే మీరెలా అంటారేంటి అనేసరికి మీరు రావాల్సిందనేసి మా వారు పట్టుకున్నారు. పట్టుకునేసరికి సరే ఇంకేం చేస్తాం ఇంటి కుటుంబం ధర్మం ఉంటుంది కదా అనేసి అప్పుడు నేను అలాగా ఆయనతో పాటు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి అప్పుడు నేను చూడలేదనమాట. చూసావా నేను చూడలేకపోయాను నేను అనుకున్నా. అప్పుడు శ్యామల గారికి మళ్ళీ నాకు ఉండబట్టలేక ఫోన్ చేశాను. ఫోన్ చేసి మేడం పత్రికారు ఎప్పుడొస్తున్నారు మేడం మీ ఇంటికి అంటేనే సాయంత్రం వస్తున్నారమ్మా అన్నారు. సాయంత్రం వస్తున్నారు అయితే ఈలోగా అక్కడికి వెళ్ళిపోయి త్వరగా విజయవాడ వెళ్ళిపోయి ఫంక్షన్ అంతా చూసుకొని సాయంత్రం కల్లా ఈవినింగ్ కల్లా త్వరగా వచ్చేయచ్చు కదా అనేసి నేను మా వారిని తొందరగా వెళ్ళిపోదామండి అనేసి నేను ఇంకా మా వారిని ఇంకా పిల్లల్ని అందరినీ కూడా వెళ్ళిపోయాను అనమాట. ఫంక్షన్‌కి వెళ్ళిపోయి ఫంక్షన్ అంతా చూసుకొని గబగబా అక్కడ మా అమ్మ వాళ్ళు విజయవాడలో మా అమ్మ వాళ్ళు ఉన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వద్దు మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. ఏమొద్దు వీళ్ళందరూ ఇంటికి వద్దు మనం వెళ్ళిపోదాం తొందరగా అంటే ఇక్కడ గురువు వస్తున్నారు కదా సాయంత్రం చూడాలి ఇక్కడ నా గురువుని చూసుకోవాలనేసి ఏమొద్దు అవసరం లేదు అంటే ఇదేంటి మీ అమ్మని ఇక్కడి వరకు వచ్చి మీ అమ్మని చూడకపోతే ఎలాగా అంటే లేదు ఏం అవసరం లేదు వెళ్ళిపోతాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి సరే అనేసి ఇంకా అంగీకారతత్వం ఉండాలి కదా అనేసి ఇంకా అలా వెళ్ళి మళ్ళీ అక్కడికి ఇంకా ఏలూరు వచ్చేసరికి 7 అయిపోయిందండి. 7 అయిపోయేసరికి ఇంకా నేను శ్యామల గారికి ఫోన్ చేస్తూ ఉంటే మా శ్యామల మేడం చాలా బిజీ ఎన్నో ఫోన్లనమాట. అవునమ్మా ఇంకా రాలేదమ్మా పత్రికారు వస్తారంట అనేసరికి సరే అనేసి నేను కూడా గబగబా ఇంటికి వెళ్ళి పిల్లలకి టిఫిన్ పెట్టి మా వారికి టిఫిన్ పెట్టేసి నేను గబగబా ఇంకా పత్రికను చూడాలి నేను వెళ్ళాలనేసి ఇంకా ఛాన్స్ ఉంది కదా ఇంకా రాలేదంట 7 అయిపోయింది కానీ ఇంకా రాలేదంట కదా అనేసి ఇంకా ఆతృత నాలో తపన ఆయన చూడాలని నా తపన ఎంత ఉందంటే అంత ఉందన్నమాట. నేనంతా రెడీ చేసేసరికి పిల్లలు నిద్రపోయారు. పిల్లలు నిద్రపోయేసరికి ఇదేంటి పిల్లలు నిద్రపోయారేంటి ఇంత నేను ఉదయం నుంచి గాబరా పడుతున్నాను ఇంత చేస్తున్నాను అయినా పిల్లలు నిద్రపోయారేంటంటే పిల్లలు లేపుతున్నా లెగులే అనేసి ఇంకా మా వారు పిల్లలు నిద్రపోయారు కదా నువ్వు ఒక్కదానివి రాత్రిపూట వెళ్తావా ఏంటి ఏం అవసరం లేదు ఇంట్లో ఉండనేసి ఆయన తిట్టడం జరిగింది. ఇంకా సరే ఇంకా ఏం చేస్తాను బయటికి వెళ్ళని స్థితి ఇంకా ఈయన తీసుకెళ్తే కానీ బయటికి వెళ్ళలేను ఎలా అనేసి ఇంకా అలానే ఉండిపోయి ఇంకా సరే నాకు ఇంకా తిరిగే ఆయన్ని ఇంకా నేను చూసే ఇది లేదేమో అనేసి ఇంక నేను ఇంక అలా కూర్చునిపోయి ఆ రోజు కూర్చొని ధ్యానంలో కూర్చున్నానండి. కూర్చునేసరికి అండి పత్రి గారు నిజంగా ఎంత దర్శనం ఇచ్చారంటే నాకు నిజంగా అండి వెళ్ళినా సరే అంత మహత్యం నాకు కనిపించేది కాదేమో
అసలు. ఎందుకంటే నేను కూర్చొని నేను ధ్యాన స్థితిలో బాధపడుతున్నా. ఇదేంటి నాన్న నేను ఇక్కడి దగ్గరికొచ్చి కూడా నేను కలవలేకపోతున్నానే అనేసి నేను ధ్యానంలో బాగా నా తపన ఎంత తపనతో ఉన్నానంటే, అంత తపనతో నేను ధ్యానంలో ఉన్నా. మా వారు "ఏం అవసరం లేదు. నా రాత్రి అయిపోయింది వెళ్ళొద్దు" అనేసరికి నేను కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చునేసరికి, అప్పుడు ఆయన ఎలా అంటే నువ్వు పత్రిగారు వెనక పత్రిగారు అందరూ కూడా వెళ్తున్నారనమాట. వెళ్ళేసరికి ఎలా వెళ్తున్నారు. వెళ్తుంటే నేను కూడా ఆయన వెనకాతల పడుతున్నాననమాట. పడి నేను సెకండ్ ఇద్దామనేసి నేను వెళ్ళేసరికి ఆయనేమో వెళ్ళిపోతున్నారు. ఇదేంటి పత్రిగారు సెకండ్ తీసుకోండి, సెకండ్ ఇవ్వండి సార్ అయినా సరే వెళ్ళిపోతున్నారు. ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నారేంటి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? నిజంగా నేను ఏదో పాపం చేశాననుకుంటా. అందుకనే సెకండ్ కూడా ఇవ్వలేకపోతున్నారు అసలు అనుకునేసరికండి తర్వాత నేను ఇంక అలా కూర్చునిపోయి అక్కడే నా ధ్యానం చేస్తున్నాననమాట. ధ్యానంలో ధ్యానం చేస్తూ నేను ఇంక అలా ఉండిపోయాను. నేను ఇంక కలవలేనేమో పత్రిగారు అనేసి అలా కూర్చునిపోయేసరికి అప్పుడు పత్రిగారు అక్కడ వెనక్కి ఎదర వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. వెనక్కి వచ్చి ఏమంటున్నారంటే, నన్ను చూడాలని ఉందా? నన్ను చూస్తావా? అన్నారు. అనేసి నేను వెంటనే ధ్యానంలో అనమాట. ధ్యానంలో నేను ధ్యానం చేస్తున్నాను. వెంటనే పత్రి సార్ మాట వినేసి వెంటనే కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూసేసరికి అవును సార్ మిమ్మల్ని చూడాలని ఉంది సార్ అనేసరికి చూడు అయితే అనేసి ఒక పాదం చూపించారండి. ఆయన పాదం నేల మీద ఉంది. ఆ పాదం దగ్గర నుంచి ఎలా అంటే పైకి చిన్న ఒక మామూలు పత్రిగారి మనిషి అలా పైకి పెద్ద మనిషిగా అయిపోయారనమాట. ఒక పెద్ద మనిషిగా అయిపోయి ఆ మనిషే పెద్ద తెల్లటి కాంతివంతంగా మొత్తం స్ప్రెడ్ అయిపోయారనమాట. మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. ఇదేంటి ఇలా అయిపోయారంటే ఎంతో కాంతి ఎంతో ఎలా అంటే అది మీకు చెప్పడం ఒక అర్జునుడు కృష్ణుడికి ఎలా అయితే చూపిస్తాడు, అర్జున నువ్వు నా విశ్వరూపం చూస్తావా అని కృష్ణుడు ఎలా అయితే చెప్తారో అంత అద్భుతంగా అలా అలా ఉందనమాట. అంత కాంతితో నన్ను చూస్తావా అనేసి అంత కాంతిగా మారిపోయారనమాట. అప్పుడు అర్థమైందండి పూర్తిగా. నేను ఎక్కడెక్కడో నేను చూడాలి, సెకండ్ ఇవ్వాలి, ఆయన్ని పట్టుకోవాలనుకుంటున్నాను. మొత్తం సర్వాంతర్యామి అనమాట ఆయన. ఎంత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంత శక్తివంతమైన వారో ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు అంత సామాన్యుడు కాదండి. అంత శక్తిని నాకు చూపించడం జరిగిందనమాట. ఆ కృష్ణుడే ఆ చైతన్యమే ఈ చైతన్యం అనమాట. నాకు అప్పుడు అర్థమైందనమాట ఆయన చూసేసరికి. ఇంత మహానుభావుడా, ఇంత సామాన్యంగా ఉన్నాడు. ఇంత సామాన్యంగా ఉంటూ ఇంత సామాన్యుల మధ్యలో తిరుగుతున్నాడు ఇంత మహానుభావుడు. ఈయన గురించి ఏం చెయ్యాలి అసలు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేదనమాట. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు అసలు? నేను ఎప్పుడైనా దేవుడిని కలుసుకుంటాను అసలు అని చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో డౌట్లు. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అసలు? నేనంటే చనిపోతే నేను ఎవరిని అసలు? నా ఆత్మ ఉంటుంది కదా అని నాకు చిన్నతనం నుంచే నాకు ఎన్నో క్వశ్చన్స్ అనమాట. అన్ని క్వశ్చన్స్ కూడా ఎన్నో ఈ ధ్యానంలోకి రావడంతో నాకు అన్నీ పటాపంచలైపోయినాయి. ఎప్పుడైతే దేవుని చూడాలి అనుకున్నానో ఆ ధ్యానంలో ఎప్పుడైతే పత్రి గారి యొక్క విశ్వరూపం చూశానో అప్పుడు నాకు అర్థమైందండి. ఇంత అద్భుతమైనటువంటి గురువు అనేసి నాకు అర్థమైంది. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం ఇంకా విస్తృతంగా పత్రి గారు బాడీ వికెట్ చేసే ముందే అనమాట. ఒక సంవత్సరం ముందు ఏలూరు రావడం జరిగింది రాధా మేడం వాళ్ళ ఇంటికి. అప్పుడు ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఇలా రాధా మేడం గారు గ్రూప్లో పెట్టారు. ఎవరైనా పత్రి గారు వస్తున్నారు, ఎవరైనా రావాలనుకుంటే రండి అనేసి అన్నారు. వెంటనే అండి నేను పత్రి గారిని కలవడం వచ్చి ఇక్కడికి రావడము వచ్చి వెంటనే పత్రి గారిని కలవడం జరిగిందనమాట. కలిసేసరికి ఆయన నా గురువు అనేసి ఎంతో ప్రేమతో నేను ఆయన పట్టుకొని ఒక తండ్రి ఎలా అయితే ఒక తల్లి 100 మంది తల్లిల ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందో మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి యొక్క ప్రేమ అంత ప్రేమ ఉంటుందండి. అప్పుడు వెంటనే నాన్న అనేసి వెంటనే నేను ఇక్కడ చూసేసరికి వెంటనే ఆయన పట్టుకొని ఆయన పాదాలు నొక్కుతూ చేతులు అన్నీ కూడా అంటే టచ్ చేయాలనేసి అలా నొక్కుతూ నా ఆనందం అనమాట. ఎంత ఆనందంతో నేను కాలు నొక్కుతుంటేనేమో అబ్బా చేతులు కూడా టచ్ చేస్తే బాగుండు కదా అని మనసులో అనుకున్నా. వెంటనే చెయ్యి ఇలా పెట్టేశారనమాట. చెయ్యి పెట్టేసరికి వెంటనే నేను కాలు వదిలేసి చెయ్యి పట్టుకుంటూ మొత్తం అన్నీ టచ్ చేస్తూ ఆ తండ్రిని మొత్తం కూడా టచ్ చేశారనమాట ఆఖరి మూమెంట్లో. అప్పుడు ఎప్పుడైతే అప్పుడు అలా చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత పత్రి గారు ఒక మేడం బయట అన్నారు, ఒక శ్యామల మేడం అనమాట. వరలక్ష్మి ఈ అనుభవాలన్నీ కూడా పత్రి గారికి చెప్పు అన్నారు. అమ్మో నేను మాట్లాడను మేడం, అసలు పత్రి గారిని చూస్తూనే ఉంటాను తప్ప నేను ఏం మాట్లాడుతానో తెలీదు, నేను ఏం మాట్లాడను, అలా చూస్తూ ఉంటాను మేడం పత్రి గారు అంటే. సరే నీ ఇష్టం అమ్మ అనేసి బయటకు ఆవిడ వెళ్ళిపోయి నేను పత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి
ఆయన అక్కడ మంచం మీద ఇలా కూర్చున్నారండి. కూర్చొని అందరూ అనుభవాలు అందరూ పత్రి గారికి చెప్తున్నారు. చెప్తూ ఉంటే నా వైపు చూసి, "ఏ గురువు గురువు అని తప్పించేసావుగా, ఏ గురువు వచ్చి మాట్లాడు మాట్లాడు" అనేసి అన్నారు. అనేసరికి వెంటనే చూడండి మన మనసులో ఉన్నది ఆయన ఎలా గెస్ చేస్తారు అసలు. నేను ఎక్కడో బయట ఎక్కడో నేను మాట్లాడను మేడం, ఆయనతో నేను మాట్లాడలేను అనేసి చెప్పాను. చెప్పి రూమ్‌లోకి వెళ్ళి ఆయన అలా చూసుకుంటే ఉండిపోతున్నప్పుడు ఆ మాట అన్నారనమాట. "ఏ గురువు గురు అని తప్పించేసావు కదా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు మాట్లాడు" అనేసి అన్నారు. అనేసరికి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, "తండ్రి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా తండ్రి నా గురువు లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్‌కి, శాకాహార జగత్‌కి, పిరమిడ్ జగత్‌కి నేను వర్క్ చేయాలి నాయనా" అనేసి అన్నా. అంటే ఇలా తల ఊపారండి. ఆ తల ఊపినే అప్పటినుంచి కూడా మరి ఎన్నో శక్తిని అందించడం ద్వారా ఆయన యొక్క నా వెనకాతలే ఉండి ఎంతో నాతో వర్క్ చేయిస్తున్నారనమాట. ఏలూరులో మరి 108 రోజులనమాట. అంటే ఫస్టు శ్యామల మేడం పెట్టారు. ధ్యానాలయాలని పెట్టడం జరిగింది. అప్పటినుంచి నేను ఆ మేడంతో పాటు వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఆ వెనకాతల వెళ్ళి అన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల పాంప్లెట్స్ ఇస్తూ ధ్యానం పెడుతున్నారమ్మ గుళ్ళు అనేసి చెప్పడం, అలా ప్రచారం చేసేదాన్ని. అప్పటి నుంచి తర్వాత అది ధ్యానాలయాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 108 నాకు ఇన్నర్‌లోంచి లోపల నుంచి వచ్చిందనమాట. "నువ్వు ఇంటింట ధ్యానాలు పెట్టు" అన్న వచ్చింది. నేను ఇంటింట ధ్యానాలు పెట్టడం ఏంటి, నేను పెడితే ఎవరొస్తారు? ఆ మేడం అంటే పెద్దావిడ, అందరికీ వస్తారు. నేను పెడితే ఏమొస్తారనేసి నేను లోపల నుంచి అనుకున్నా. లేదు నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి. నువ్వు ఇంటింట 108 ఇళ్ళు చెయ్యి అనేసి నాకు లోపల నుంచి వచ్చింది. వచ్చేసరికి శ్యామల మేడం చెప్పా. "మేడం నాకు 108 ఇళ్ళు చేయమని నాకు లోపల నుంచి లోపల నుంచి బాగా వచ్చేస్తుంది మేడం" అంటే, "చెయ్యమ్మా" అన్నారు. ఇంకా వెంటనే ఏలూరులో ఉన్నటువంటి ప్రతి ఇంటి గడపకి కూడా 108 ఇళ్ళు పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్క మహిళ కూడా నాతో పాటుగా అందరూ రావడం జరిగారు. చక్కగా అద్భుతంగా సపోర్ట్ చేశారనమాట. అలా అందరూ 108 ఇళ్ళు తిరిగాం. 108 ఇళ్ళు తర్వాత 108 సప్తాహాలనమాట. ఒక్కొక్క ఇంట్లో 7 రోజులు. అలా 108 సప్తాహాలు పెట్టడం జరిగింది. అలా ఏలూరు మొత్తం కూడా 108 సప్తాహాలు కూడా ఎంత అద్భుతంగా అందరూ కూడా శ్యామల మేడం, రాధా మేడం, ఇంకా చాలామంది ధ్యాన మిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అద్భుతంగా రిజల్ట్ అనేది వచ్చిందనమాట. తర్వాత 108 మండల ధ్యానాలన్నమాట. అంటే 41 రోజులు. అలా ఏలూరు మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా 41 రోజులు పెట్టడం జరిగిందండి 108. అలా అది అయిపోయిన తర్వాత 108 సంవత్సరాలనమాట. ఒక్కొక్క ఇంట్లో సంవత్సరం పాటు. అలా పెట్టడం ద్వారా ఎందుకంటే అందరూ చాలామంది పెట్టుకున్నారు. మన ఏలూరే కాకుండా చుట్టుపక్కలే కాకుండా ఒక రాష్ట్రాల్లో కూడా పెట్టారనమాట. ఒక ఇంట్లో పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఇల్లు కేర్ సెంటర్‌గా మారినాయండి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధ్యానం అనేది జరుగుతూనే ఉందనమాట. ఇప్పుడు ఏలూరులో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతిరోజు కూడా ధ్యానం అనేది ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉందండి. ఇంత అద్భుతంగా మరి ధ్యాన ప్రచారం అనేది జరుగుతుంది. అలాగే పత్రిజీ గారి ప్రబోధాలు అనేసి ఇంకా ఇది కూడా పెట్టడం జరిగిందనమాట. 41 రోజులు ఒక్కొక్క మాస్టర్ వచ్చి పత్రి గారు ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్ తీసుకొని చెప్పడము, అది కూడా 41 రోజులు మాస్టర్స్‌తో ఇలా పెట్టడం జరిగిందండి. తర్వాత 108 స్కూళ్ళు అనమాట. 108 స్కూలు ప్రతి స్కూల్లో కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం పిల్లలకి ధ్యానం చేయించి శాకాహారం గురించి చెప్పేవారు. చెప్పి ధ్యానం చేయడం వల్ల లాభాలు పిల్లలకి చిన్నతనం నుంచే ఇలా ధ్యానం చేయడం పత్రి గారు మాకు పిరమిడ్స్ సిస్టర్ సొసైటీ నుంచి వచ్చామండి. ఇలా ధ్యానం చిన్నప్పటి నుంచే చేయడం ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయనేసి వాళ్ళందరికీ చెప్పి పాంప్లెట్స్ ఇస్తూ మరి ధ్యాన జగత్తు బుక్కు టీచర్స్కి ఇస్తూ ఆ టీచర్స్ని కూడా రిక్వెస్ట్ చేసేవారన్నమాట. అమ్మ మాకు మేము మేము క్లాస్ చెప్పిన తర్వాత అనేవారనమాట. "అమ్మ చాలా బాగా చెప్తున్నారమ్మా మీరు" అనేసి ప్రతి స్కూల్ 108 స్కూళ్ళు తిరిగామండి. 108 స్కూళ్ళ వాళ్ళు కూడా అన్నారన్నమాట. "చాలా బాగా చెప్తున్నారు మేడం, అసలు ఫ్రీగా వచ్చి మాకు ఇంత దూరాలు వచ్చి మీకు చెప్తున్నారంటే మేము ఫ్రీగా వచ్చి మేము చెప్పడం కాదు మేడం, మీరు మేము బాగా చెప్తున్నాం అంటున్నారు కదా, మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. కానీ మీకే కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మాకు రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు కూడా మీకు అసెంబ్లీలో ప్రతిరోజు ఉదయం పిల్లల్ని ధ్యానం అనేది చేయించండి. ఒక 5 నిమిషాలైనా సరే పిల్లలు ధ్యానం అయితే చేయించండి మేడం 2 పూటలు" అనేసి మేము టీచర్స్ చెప్పడం జరిగింది. టీచర్స్ కూడా ఓకే మేడం తప్పకుండా ఈ యొక్క అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ధ్యానం అనేది చాలా అవసరం మేడం అనేసి వాళ్ళు కూడా అందరూ కూడా ఒప్పుకున్నారండి. అలా 108 స్కూల్స్ పెట్టడం జరిగింది. చెప్పడం జరిగిందనమాట. అలా చూడండి ఏలూరులో అంటే ఎంత అద్భుతమైన వర్క్ జరుగుతుందండి. అంటే మాస్టర్స్‌గా మామూలు ధ్యానం చేసిన వాళ్ళు మాస్టర్స్‌గా ఎదిగారనమాట. ఒక గృహిణి ఏంటంటే ఇంతకుముందు మామూలుగా ఏదో మన ధ్యానం చేసుకుంటూ మనం ఏదో ఇంట్లో ఉంటూ ఉండేవారు. అలా కాకుండా ఎప్పుడైతే ఇలాగా ఏలూరులో ఎన్ని క్లాసులు పెట్టడం ద్వారా ఏంటంటే ఒక మహిళ బయటకు రావడం జరిగింది. బయటికి రావడం జరిగి
ఇలా వర్క్ చేయడం ద్వారా ఆ మూడింటికి 3 to 4 మెడిటేషన్ అనమాట. ఈ ప్రతి ఏలూరులో ప్రతి గడప గడపకి. అయితే ప్రతి మహిళ మామూలుగా నిద్రపోయేవారు. వాళ్ళ ఇంటి ఎప్పుడో తెల్లవారుజామున ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇలా చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు మాస్టర్స్‌గా ఎదిగి వాళ్ళు ఎంతో మందిని వాళ్ళు ధ్యానులుగా చేస్తున్నారన్నమాట. పత్రి గారు అదే చెప్పారు. "నువ్వు ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపమే 10 దీపాలు వెలిగిస్తది" అనేసి. అలా అదే విధంగా మరి ఒక ఇలా వర్క్ చేయడం ద్వారా ఇప్పుడు మాస్టర్స్‌గా ధ్యానులు ఒక మాస్టర్స్‌గా ఎదిగారండి. మరి ఏమి ధ్యానం తెలియని వాళ్ళు ధ్యానులుగా ఎదిగారు. అలా అంటే మాంసాహారులు శాకాహారులుగా మారారనమాట. ఇంత అద్భుతమైనటువంటి వర్క్ చేయడం ద్వారా ఏంటంటే ఆ పత్రి గారి యొక్క ఇదేనండి. ఆయన యొక్క ఎప్పుడైతే ఆయన నీ వర్క్ చేయాలి నాయన అన్నామో ఆయన యొక్క బ్లెస్సింగ్స్ అనమాట. ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క శక్తితోని ఇయన్నీ కూడా జరుగుతున్నాయండి. అలా ఇంకొకటి ఏంటంటే ఇంకో చిన్న అనుభవం అండి. ఒకటి అంటే నేను లాస్ట్ మూమెంట్‌లో పత్రి గారు ద్వారకా తిరుమల వచ్చారనమాట. ఆయన జూలైలో ఇలా బాడీ వికెట్ చేస్తున్నారనగా ఫిబ్రవరిలో మనకి 10వ తేదీ అనమాట. 10వ తేదీ మనకి సరస్వతి ప్రాంగణం అనేసి ఓపెనింగ్ చేశారు ద్వారకా తిరుమలలో. అయితే ఆ రోజు నేను తాడేపల్లి మంజుల మేడం గారు నాకు ఫోన్ చేసి వరలక్ష్మి ఇలా గురువుగారు వస్తున్నారమ్మా రేపు అదే ఎక్కడికి రావా అనేసి అన్నారు. ఫోన్ చేశారు. అవును నాకు తెలియదు మేడం అంటే రా అమ్మ గురువుని కలిస్తే కనుక ఎన్నో ఇది నీకు ఎంతో ఇష్టం కదా గురువు మీకు పత్రికారు అంటే రా ఒకసారి అంటే అవును నాకు తెలియదు మేడం అనేసి గబగబా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి ద్వారకా తిరుమల. వెళ్తే అక్కడ బాగా నీరసంగా కనిపించారు పత్రికారు. బాగా నీరసంగా ఉండేసరికి మేము అనుకున్నాం ఇదేంటి ఇలా ఉన్న పత్రిసార్ ఏంటి ఎంత దీనిగా ఉండేవారు ఇలా ఉన్నారేంటని అప్పుడు నాకు కొంచెం అనిపించిన తర్వాత మేము అక్కడ అందరిని కూడా ధ్యానంలో కూర్చోబెట్టారు. ఫ్లూట్ వాయిస్తున్నారు ధ్యానంలో కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టేసరికి అప్పుడు ఏంటంటే పత్రికారు ఒక స్టేజ్ మీద నుంచి కిందకి పడిపోతున్నారండి. కిందకి పడిపోయినట్టు నాకు విజన్ వచ్చింది. నేను వెంటనే కళ్ళు తెరిచేసి చూసేసరికి ఎదురుగా ఫ్లూట్ వాయిస్తున్నారు. ఇదేంటి నాకు ఎలా వచ్చిందేంటి ఇలాంటి ఆలోచన వచ్చిందనేసి ఆలోచన తీసేసి ఇంకా సరే అనేసి నేను ఇంకా ధ్యానం అయిపోయింది. ఇంకా ధ్యానంలో కూర్చోబుద్ధి కాల. ఎందుకంటే అలా స్టేజ్ నుంచి కిందకి భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు నాకు విజన్ కనిపించింది. ఇలా వెళ్ళిపోతున్నారు గురువుగారు అంటే ఎలా కనిపించారు నాకు అనేసి నాకు ధ్యానం చేయబుద్ధి కాలేదు. అలా పత్రికను చూసుకుంటే ఫ్లూట్ వాయిస్తున్నారు అక్కడ. పత్రికను చూసుకుంటే ఉండిపోయేసరికి అప్పుడు తర్వాత అందరూ పత్రికకు సెకండ్ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం లేదు నా గురువుని ప్రత్యేకించి కలవాలి నేను అనేసి నాకు ఇన్నర్ లోపల నుంచి అనిపించేసరికి నేను అందరూ సెకండ్ తీసుకున్నారు. బుక్స్ కూడా ఇచ్చారనమాట పత్రికారు. వశిష్ఠ గౌతమ్కి బుక్స్ అవి ఇస్తున్నారు. అందరూ తీసుకున్న తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళి సారు రెస్ట్ తీసుకునేసరికి నేను అక్కడికి రూమ్లోకి వెళ్దామనేసి నేను వెళ్తుంటే ఒక మేడం నన్ను ఆపేశారనమాట. వెళ్ళకూడదని ఆపేశారు. ఎందుకు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదుగా సార్ని కలవంటే పర్సనల్గా కలవకూడదు, బయటకు వచ్చినప్పుడు సెకండ్ తీసుకోండి అంతే తప్ప బయటికి రాకూడదు ఇలా అన్నారు. ఇదేంటిది నా గురువుని కలవడానికి ఇంత పర్సనల్గా మామూలుగా కలవకూడదా ఇలా బయటికి వస్తేనే తీసుకోవాలి నా తండ్రి దగ్గరికి అనుకున్నానండి. అనుకున్నా సరే మా మేడం చెప్పింది కానీ నాకైతే నా ఇన్నర్ లోపల నుంచి అయితే నేను వినలేదు. ఆ మేడం అంటే గౌరవమే, పెద్దవాళ్ళ గౌరవమే. కానీ నాకు నా గురువు వచ్చిన తర్వాత నేను అతన్ని మనస్ఫూర్తిగా నేను చూడాలి, నాకు నా ఇన్నర్ లోపల నుంచి బాగా అనిపిస్తుంది ఆయన్ని చూడాలనేసి వెంటనే ఆ మాట వినకుండా నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వెళ్ళిపోయేసరికి అక్కడ పత్రికారు అన్నీ రాధా మేడం అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏవో చెప్తున్నారన్నమాట. చెప్తూ ఉంటే అక్కడ అందరూ కాళ్ళు నొక్కుతున్నారు. నేను కూడా వెళ్ళి ఆ పత్రిసారికి కాళ్ళు నొక్కుతూ ఉంటే నన్ను ఎక్కడైతే ఆ మేడం నన్ను వెళ్ళకూడదు అన్నారో ఆ మేడం బయట ఆ మేడం కూడా నా పక్కకు వచ్చేసి నాతో పాటు పక్కకు వచ్చేసి నేను కాళ్ళు నొక్కుతుంటే నా పక్కకు వచ్చి కాళ్ళు నొక్కుతున్నారు. కాళ్ళు నొక్కుతుంటే ఒక మాట అన్నారు, మేడం భోజనాలు ఎలా ఉన్నాయి మేడం అన్నారు. అంటే చాలా బాగున్నాయి సార్, భోజనాలు ఎంత బాగున్నాయి సార్ అనేసరికి అవునా గెట్ అవుట్ తిన్నారు కదా బాగున్నాయి కదా గెట్ అవుట్ అనేసి ఆ మేడంని గెట్ అవుట్ అన్నారు. చూడండి అంటే వాళ్ళు సొసైటీకి ఎన్నో లక్షలు పెట్టారు. నేనేం ₹1 ఇవ్వలేదు అప్పటికి. అయినా సరే నేను అంత ప్రేమ ఏంటండి ఆయనకి. ఆవిడ ఎంతో ఇచ్చారు కదా అంటే ఇస్తేనే గురువు కాదు, ఆయన మనలో ఉన్నటువంటి ప్రేమను చూస్తాడనమాట. అక్కడ కొత్త వారికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలనేసి ఆయన చూసేవారు. అంటే అందరూ సమానంగా చూసేవాడు. వీళ్ళు లక్షలు ఇస్తున్నారా కోట్లు ఇస్తున్నారా వీళ్ళు ఏమి ఇవ్వలేదా అని ఎప్పుడు కూడా ఆయన ఏది చెప్పారో అదే ఆచరణ చేశారు.
అంత ప్రేమ ఒక తల్లి చూడండి బిడ్డ మీద ఒక బిడ్డ ఒకటని ఆ తేడా ఉండదు. ఒక నల్లగా ఉన్న బిడ్డని అదే ప్రేమ చూపిస్తుంది. తెల్లగా ఉన్న ప్రేమను కూడా అదే అదే రకంగా చూపిస్తుంది. అదే విధంగా పత్రిగారి దగ్గర కూడా అదే ఉందండి. ఆయన ఏదైతే చెప్పారో అది ఆచరణలో పెట్టే మనకి లైఫ్ స్టైల్ చూపించారనమాట. లైఫ్ అంతా పత్రిగారి ఒక జర్నీ చూసుకుంటే ఎంత అద్భుతం. ఒక భగవంతుడు నిజంగా సాక్షాత్తు భగవంతుడు ఎలా అయితే నడుచుకుంటాడో, ఎలా అయితే ఉంటాడనేది మనకు నిలువెత్తి చూపించాడండి ఆయన. నా నా అప్పుడు నేను ఆయన చెప్పి ఆ మేడం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో నేను వెంటనే ఏంటి ఇంత ప్యూరిటీయా, ఇంత గురువు ఇంత దీనిగా ఉంటే ఇంత ముక్కుసూటిగా చూడండి ఎలా అంటున్నారు అనేసి అప్పుడు నేను అలా ఉండేసరికి ఒక 10 నిమిషాల పాటు అనమాట. నన్ను ఒక 10 నిమిషాల పాటు కన్ను ఆరపకుండా అలా చూస్తూనే ఉన్నారండి ఆ రోజు. చూస్తూనే ఉండేసరికి ఇదేంటి ఇలా చూస్తున్నారు, పత్రికారు ఇలా చూస్తున్నారంటే నేనేమన్నా తప్పు చేశానంటారా ఏంటి, ఎలా కన్ను ఆర్పట్లేదు, ఇటు చోట్ల అటు చోట్ల అలా చూస్తూనే ఉన్నారు. అంటే అప్పుడు ఆ శక్తిని పంపిస్తానమాట. ఆయన చూపించిన తర్వాత ఇంతవరకు జరిగిందండి. నా ద్వారా ఎంతో వరకు చేయించారనమాట ఆయన. అప్పుడు అయిన తర్వాత నేను ఇంక బయటికి వెళ్ళిపోయారు అందరూ. సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చేసారు ఆయన వెనకాతల. వచ్చేస్తుంటే ఇంక సరే నేను బాగా కలిసాను, బాగా ఆయనతో కాలు నొక్కాను అని ఆయనతో అనుభూతి పొందాను. చాలులే ఇంకనేసి నేను ఇంకా ఉండిపోయేసరికి అందరూ కారు ఎక్కిపోయారు. సార్ కారు ఎక్కిపోయిన తర్వాత నా ఇన్నర్ లోపల నుంచే మళ్ళీ ఎప్పుడు చూస్తావో ఏమో, వెళ్ళొచ్చు కదా ఒక్కసారి అనేసి నా లోపల నుంచి అనిపించింది. ఇదేంటి ఎలా అనిపిస్తుందంటే గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోయానండి. ఒక 2, 3 అడుగుల్లో దూరంగా వెళ్ళిపోయారు సారు. గబగబా నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సారు కారులో ఎక్కిపోయిన సార్‌ని చెయ్యి తీసుకున్నా. బయటకు చెయ్యి తీసేసుకొని చెయ్యి మీద ముద్దు పెట్టానమాట. ముద్దు పెట్టేసరికి ఆయన చూస్తూ ఎంత ప్రేమతో నవ్వారు. ఆ నవ్వు ఇప్పటికి కూడా నా కళ్ళల్లో ఆడుతూనే ఉందనమాట. ఎంత ప్రేమతో నవ్వారు. అదే చివరి నేను చూడడం అనమాట. చివరిగా నేను ఆయన్ని టచ్ చేసి ఆయన చూడడం జరిగిందండి. ఇంత అద్భుతమైన గురువుతో నేను అంటే ఇంత అద్భుతంగా దగ్గరగా చూసామో పరమాత్ముడిని నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ధ్యానం ద్వారే అందించారు అందరికీ కూడా. ఏదైతే నేను పొందానో ఆనందాన్ని అందరికీ కూడా నేను ఇంకా అందించాలి. ఆ గురువు లక్ష్యాన్ని ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తు ఆయన లక్ష్యం ఏదైతే ఉందో నా లక్ష్యమే ఇంకా అనుకొని ఇంకా నా శ్వాస ఉన్నంత వరకు కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఇంకా నా జీవితం అంతా కూడా ఈ ధ్యాన ప్రచారానికే అంకితం చేస్తాననేసి ఆ గురువుకు కూడా అనుకున్నాను. అలాగే పిఎంసి ప్రేక్షకులు కూడా అదే తెలియజేసుకుంటున్నానండి. నా శ్వాస ఉన్నంత వరకు కూడా నిరంతరము ప్రతి నిమిషం కూడా ఈ యొక్క ధ్యాన సాధనకి నా జీవితాన్ని ఇవ్వడం జరిగిద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన పిఎంసి ప్రేక్షకులకి అందరి కృతజ్ఞతలు. అలాగే అందరూ కూడా పిఎంసికి సపోర్ట్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా పిఎంసి చూడాలి. అందరినీ కూడా చూపించినట్టు చెయ్యాలండి. మనం పిఎంసి ప్రతిరూపమే పత్రిజీ. అటువంటి పత్రిజీ ప్రతిరూపం మనకి పత్రిగారు లేరని బాధపడవసరం లేదు. ఎందుకంటే పత్రిగారి యొక్క కాన్సెప్ట్ అన్నీ కూడా ఎన్నెన్నో వేలే ఉన్నాయన్నమాట దీనిలో. ఎంత అద్భుతంగా అంటే నిగూఢమైనటువంటి ఆనిముత్యాలు లాంటి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలంటే పత్రికారు ఎంతోమందికి ఇప్పుడు కొత్త వాళ్ళందరూ పత్రికని చూడకపోవచ్చు. కానీ పిఎంసి ద్వారా ఎంతోమంది పత్రికారిని దగ్గరగా చూడొచ్చు అనమాట. అంత అద్భుతమైనటువంటి పిఎంసిని మనందరం కూడా కాపాడుకోవాలండి. పత్రికారు ఏదైతే ఉందో లక్ష్యం పిఎంసిఏ పత్రిజే పిఎంసి అండి. అందరం కూడా పిఎంసికి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.